ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు ఇప్పుడు చాట్‌జీపీటీ 5.1 వర్షన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది మోస్ట్ పవర్ఫుల్ మోడల్ అని చెప్తున్నారు. ఇందులో అడాప్టివ్ రీజనింగ్ కానివ్వండి, అలానే ఇందులో మనకి ఫాస్ట్ రెస్పాన్సెస్ కూడా వస్తాయని చెప్తున్నారు. మరి ఈ మోడల్ ఎవరి కోసం డెవలప్ చేశారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ వచ్చి ఈ చాట్‌జీపీటీ 5.1 మోడల్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కోడింగ్ చేసే వాళ్ళకి, అంటే డెవలపర్స్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన మోడల్ అనమాట. కానీ మీరు ఏఐ చదువుకునే విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఏ ఎంతూజియాస్ట్ అనుకుంటే దీని గురించి కూడా మీరు తెలుసుకోవడం మంచిదే, మీకు ఇన్ఫర్మేషన్ కింద అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి దీనికి మీకు అందరూ చెప్పినట్టుగా కోడింగ్ రిలేటెడ్గా, అలానే ఏజెంటిక్ మోడల్స్ని డెవలప్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు. టోకెన్ ఎఫిషియెంట్గా ఈ మోడల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎవ్రీడే టాస్క్ అనేది మరింత ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. నో రీజనింగ్ మోడ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కొన్ని టాస్క్ మరింత ఫాస్ట్గా చేయడం కోసం ఈ నో రీజనింగ్ మోడల్ అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇందులో మనకి ఎక్స్టెండెడ్ ప్రాంప్ట్ క్యాచింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మీరు ఏదైనా ఒక చాట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్ కింద ఇచ్చారు, లేకపోతే మీరు ఇది పలానది గుర్తుపెట్టుకోమన్నారు, నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అనుకోండి, ఆ సమాచారాన్ని చాట్‌జీపీటీ 5.1 వర్షన్ ఏదైతే ఉందో ఒక 24 గంటల పాటు క్యాచీలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దీనివల్ల పదే మీరు దానికి రీకాల్ చేయాల్సిన అవసరం లేదు, రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, కాస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి రెస్పాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ మోడల్స్తో పోల్చుకున్నట్లయితే 5 వర్షన్ మోడల్తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు 5.1 అనేది మరింత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇందులో మేజర్గా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే అడాప్టివ్ రీజనింగ్ అనే ఒక పద్ధతిని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో అసలు ఈ అడాప్టివ్ రీజనింగ్ అంటే అర్థం ఏంటంటే, సో మనం జనరల్గా ఏదైనా ఒక ఏఐ మోడల్కి పలానా ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి, మనం ఏ క్వశ్చన్ అయినా అడగనివ్వండి, జీపీయూ కొంత మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది, దానికి స్పెసిఫిక్గా సమ్ ఎక్స్ అనే ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ఆ పవర్ కన్సంప్షన్ జరిగిపోతుంది, దానికి సమాచారం అయితే ఇచ్చేస్తుంది. బట్ ఆ మోడల్కి మీరు చిన్న ప్రశ్న అడిగారా లేకపోతే పెద్ద ప్రశ్న అడిగారా, చిన్న ప్రశ్నకి నేను ఎంత ఆలోచించాలి, పెద్ద ప్రశ్నకి కొంచెం ఎక్కువ ఆలోచించాలి అనేది ఆలోచించలేదు అనమాట. బట్ ఇప్పుడు అడాప్టివ్ రీజనింగ్ అనేది మీరు అడిగిన ప్రశ్నకి తగ్గట్టుగా ఆ ఏ మోడల్ అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అందుకని ఇది అడాప్టివ్ రీజనింగ్ అంటారు. సో మీరు చిన్న ప్రశ్న అడిగితే కొంచెం తక్కువ టైంలో ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా అది అర్థం చేసుకుంటుంది. అదే మనం పెద్ద ప్రశ్న అడిగారు అనుకోండి, ఓకే ఇది కొంచెం లాంగ్ క్వశ్చన్, మనం కొంచెం ఆలోచించి దానికి సమాచారం చెప్పాలి అని చెప్పి కొంచెం టైము తీసుకుంటుంది, దానికి తగ్గట్టు కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ కూడా అవుతుంది, దానికి రీసోర్సెస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అలాగే అడాప్టివ్ రీజనింగ్ అనే ఒక పద్ధతిని అయితే తీసుకొచ్చారు. అలానే జీపీటీ 5 మీడియం, 5.1, 5.1 హైని కంపేర్ చేస్తూ దీనికి సంబంధించిన టాస్క్ని ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అలానే జీపీటీ 5 మీడియంకి 5.1 మీడియంకి ఒక క్వశ్చన్కి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది, ఎన్ని టోకెన్స్ తీసుకుంటుంది అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. 5 మీడియంకి వచ్చి 250 టోకెన్స్ తీసుకుంటుంది ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి, 10 సెకండ్స్ టైం పడితే. అదే 5.1లో ఒక క్వశ్చన్కి కేవలం 50 టోకెన్స్ కన్జ్యూమ్ చేసి 2 సెకండ్స్లో రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం అనేది, టోకెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో టైం అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ డేటాను రీడ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. సో ఎక్కువ డేటా అంటే అగైన్ ఎక్కువ పవర్ సోర్సెస్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈ 5.1 మోడల్ అనేది ఆప్టిమైజ్ ఎలా చేశారంటే, తక్కువ టోకెన్స్ని ఉపయోగించుకుని ఎఫిషియెంట్గా ఆన్సర్ ఇచ్చే విధంగా ఫాస్ట్ రెస్పాన్స్ కోసం ఈ మోడల్ అయితే డెవలప్ చేశారని అయితే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు నో రీజనింగ్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ నో రీజనింగ్ మోడ్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. లేటెన్సీ ఇష్యూస్ లేకుండా ఫాస్టర్ రెస్పాన్స్ కావాలనుకుంటే నో రీజనింగ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కొత్త పద్ధతిని కూడా ఇప్పుడు జీపీటీ 5.1 మోడల్ అయితే తీసుకొచ్చారు. అలానే ఎక్స్టెండెడ్ ప్రాంప్ట్ క్యాచింగ్, మీకు ఎందా కూడా చెప్పాను, ఒక 24 అవర్స్ వరకు కూడా మీరు ఏదైనా ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ అడిగిన ఒక ప్రశ్నని కానివ్వండి, వాళ్ళ అభిరుచులను చెప్పినప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోమని చెప్పడం, దాన్ని 24 అవర్స్ వరకు గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఒక నిమిషాల పాటు గుర్తుపెట్టుకుంటుంది, అలా కాకుండా లాంగర్ టైం వరకు రిటెన్షన్ విండో అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల లోవర్ లేటెన్సీ ఉంటుంది, కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా ఉంటుందని చెప్తున్నారు. లాంగ్ రన్నింగ్ ఇంటరాక్షన్స్ అనేవి కూడా జరుగుతుంది అనేది వీళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఈ ప్రాంప్ట్ క్యాచింగ్ ఏదైతే ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ మాత్రం అన్చేంజ్డ్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే క్యాచ్డ్ ఇన్పుట్ టోకెన్స్ 90% చీపర్గా ఉంటాయని చెప్తున్నారు అన్క్యాచ్డ్ టోకెన్స్తో పోల్చుకున్నట్లయితే. అలానే కోడింగ్ విభాగాల్లో కూడా మరింత బెటర్ కోడ్ క్వాలిటీ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. అలానే టార్గెటెడ్ అవుట్పుట్ మెసేజెస్ ఏదైతే ఉన్నాయో బెటర్గా కాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించిన బెంచ్ మార్క్స్ కోడ్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఆగ్మెంట్ కోడ్ కానివ్వండి, క్లైన్, కోడ్ ర్యాబిట్, కాగ్నిషన్ ఫ్యాక్టరీ, వాప్, ఇలాంటి డిఫరెంట్ పద్ధతులు కూడా ఈ ఇంప్రెషన్స్ అనేవి బెటర్గా వచ్చినాయనే పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే వీళ్ళు అప్లై ప్యాచ్ టూల్ అనే ఒక కొత్త టూల్ని అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల మీరు ఏదైతే టూల్స్ని
క్రియేట్ చేసుకునే విధంగా అప్డేట్ చేసుకోవడానికి, అలానే ఫైల్స్ని డిలీట్ చేయడం కోసం ఈ అప్లై ప్యాచ్ టూల్ అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే నెక్స్ట్ షెల్ టూల్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ షెల్ టూల్ ద్వారా మోడల్ లోకల్ కంప్యూటర్ ద్వారా ఇంటరాక్ట్ చేసుకోవచ్చు అనమాట, కంట్రోల్డ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా. దానికోసం ఈ షెల్ టూల్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అలానే దీనికి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. GPT-5కి 5.1కి ఉన్న డిఫరెంట్ వర్షన్స్లో ఉన్న బెటర్ అవుట్కమ్స్ వచ్చినట్టుగా మెన్షన్ చేశారన్నమాట. చివరిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, డెవలపర్స్ కోడ్స్ని బిల్డ్ చేసేయడానికి, ఉదాహరణకి ప్రీవియస్గా ఒక కోడ్ని బిల్డ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా ఒక 2 minutes పట్టింది అనుకోండి, ఇప్పుడు దానికి చాలా సగం టైం తగ్గిస్తున్నారు, ఒక 1 minute తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకురావడం వల్ల ఫాస్టర్గా మీ కోడ్ జనరేట్ చేసుకునే విధానంగా ఈ మోడల్ అయితే అందుబాటులోకి 5.1 మోడల్ అయితే డెవలప్ చేశామని చెప్పారు. ఇక మీరు కనుక ML కానివ్వండి, DS వంటి సబ్జెక్ట్స్ చదువుకుంటుంటే కనుక ఇలాంటి సమాచారాన్ని మీరు నేర్చుకోవడం ద్వారా అసలు మోడల్స్ రన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు, వచ్చే అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవడం ద్వారా మరింత ఎఫిషియెంట్గా మోడల్స్ వర్కింగ్ ఫ్లో అనేది మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే చివరిగా GPT-5.1 మోడల్ అనేది OpenAI కంపెనీ వాళ్ళు తమ బెస్ట్ మోడల్ అని చెప్పినప్పటికీ, బట్ మోడల్కైనా కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి ప్రశ్నకి ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందని చెప్పలేము. బట్ ఏదేమైనప్పటికీ కొత్త వర్షన్ అయితే మాత్రం డెవలపర్స్ కోసం మెరుగైన ఒక మోడల్ కింద అయితే తీసుకొచ్చామని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలానే మన తెలుగు ఛానల్ తరపున విద్యార్థులకి చాలా తక్కువ ధరకే 3,000 రూపాయలకి సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా ఈ బిగినర్ కోర్సులో అయితే నేర్పించడం జరుగుతుంది. అదే మనకి లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్, ఎవరైతే నాకు జాబ్ స్కిల్స్ కావాలనుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాంబో కోర్స్ అయితే ఇస్తున్నాం 10,000 రూపాయలకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన కోర్సులో జాయిన్ అవుతుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.